ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ స్థాయి బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ రోజ్గార్ ఔర్ ఆజీవిక మిషన్ విబిజి రామ్ అధినియం 2025 చట్టం విప్లవాత్మకమైనదని చెప్పారు. అదేవిధంగా బీజేపీ కార్యకర్తలందరికీ ముందుగా నమస్కారాలు. సన్నగా సమావేశం అయిపోయిన తర్వాత మళ్ళా ఒక టాపిక్ అయితే మంచిగా ఈ మధ్య ఎంజీ నరేగా స్కీమ్ ని విబి జీరామ్జీ గ్రామీణ స్కీమ్ గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో గ్రామీణ కూలీలకు, గ్రామీణ రైతులకు, గ్రామ మహిళలకు అనేకమంటి ఉపయోగాలు చేర్చి వారి యొక్క పనికి చట్టభద్రత ఇస్తూ, పని దినాలు హామీ ఇస్తూ ప్రవేశపెట్టినటువంటి గ్రామ అభివృద్ధికి ఉపయోగపడేటువంటి స్కీమ్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి పథకాన్ని చూసి తట్టుకోలేక ఈ పథకం వల్ల కూలీలకు నేరుగా లబ్ధి చేకూరుతుంది, రైతులకు నేరుగా లబ్ధి చేకూరుతుంది, అలాగే మహిళా సాధికారిత పెరుగుతుంది గ్రామాల్లో. ఇలా గ్రామాలు అభివృద్ధి చెందితే మా మాట ఇనరు అనే ఒక షాకుతో ఎంజీ నరేగా పేరును మార్చారని పేరు మీద కుతంత్రం చేస్తుంది. దాంట్లో రామ్ అనే పదం ఉంది. దీన్ని మేము ఒప్పుకోమని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. వీళ్ళ యొక్క బాధ ఏందయ్యా అంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి ఎంజీ నరేగా స్కీమ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చట్టాలు నిరూపించాయి. ఈ చట్టం కూడా మన పేద ప్రజలకు నిజంగా రైతులకి, కూలీలకి, మహిళలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ చట్టాన్ని గుడ్డిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ దీని మీద పెద్ద పెద్ద సభలు ఆందోళన చేయడానికి శ్రీకారం చుట్టింది. నువ్వు డబ్బులన్నీ ఆ సభలకు తగిలేసే బదులు నువ్వు ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చుకుంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, తెలంగాణ ప్రజలు బాగుపడుతుందని భారతీయ జనతా పార్టీ తరఫున మీకు బుద్ధి చెప్తున్నాం. ఇకనైనా రేవంత్ రెడ్డి నీ గుంపు మేస్త్రి వ్యవహారం మానుకొని ఇది ప్రజలకు ఉపయోగపడే చట్టం, కూలీలకు ఉపయోగపడే చట్టం, గ్రామ అభివృద్ధికి నేరుగా ఉపయోగపడే చట్టం కాబట్టి ఈ చట్టం మీద మీరు లేనిపోని అపోహలు ప్రజల్లోకి సృష్టించి అలజడి చేయొద్దని ఈ యొక్క మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలా. ఇంత యొక్క గొప్ప చట్టాన్ని మన రైతు కూలీలకి, రైతులకు, మహిళలకు ఇచ్చినందుకు నేరుగా మనం మోడీ గారికి ధన్యవాదాలు చెప్పేటువంటి సమయం ఇది. ఇది రాజకీయం చేసే సమయం కాదు. రేవంత్ రెడ్డి, నువ్వైనా ఇప్పటికైనా మీ యొక్క కాంగ్రెస్ పార్టీ కుటిల బుద్ధులు మాట్లాడుకొని మీరు ఇచ్చే గ్యారంటీలు అమలు చేయటంలోనూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ యొక్క బుద్ధిని మార్చుకొని అభివృద్ధి చెందాలని, ఇలాంటి దుష్ప్రచారాలు ఇంకోసారి ఈ పథకం మీద చేయొద్దని, ఇది నేరుగా కూలీలకి, రైతులకు, మహిళలకు ఉపయోగపడేది కాబట్టి మేము కూడా కార్యాచరణ తీసుకొని నేరుగా మన గ్రామ పంచాయతీలోకి వెళ్ళి
రైతులను మేము కూడా అవేర్నెస్ చేస్తాం. ఇంత మంచి స్కీము తెచ్చిన మోడీ గారికి భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై హింద్.